హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన కాజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. పన్నీర్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. చాలా ఇష్టంగా తింటారు కదా. మరి అలాంటి పన్నీర్ కర్రీని నేను ఎలా చేసుకుంటానో మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమి మిస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాజు పన్నీర్ కర్రీ. నేనైతే ఒక 500 గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఈ పన్నీరు చక్కగా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా ఈక్వల్గా అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా కొంచెం పన్నీర్ అయితే కడిగి పెట్టుకోండి, లేదంటే స్మెల్ వస్తుంది మనకి. అందుకని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ధనియాలు, జీరా, కొంచెం సోంపు గింజలు కూడా తీసుకున్నాను, గసగసాలు, తర్వాత లవంగాలు, చెక్క, ఇలాచి, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇంతవరకు అయితే నేను తీసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసుకుంటేనే బాగుంటుందండి మనకి పన్నీర్ కర్రీ. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ పన్నీర్ కర్రీకి. ఆయిల్ ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. పసుపు ఎందుకు వేసుకుంటున్నామంటే పసుపు వేసుకోవడం వల్ల ఈ పన్నీర్ ముక్కలు అనేవి అడుగు పట్టకుండా ఉంటాయండి మనకి. తర్వాత కొంచెం ఇంకో బౌల్ తీసుకొని ఇలా వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ హాట్ వాటర్లో ఇలా పన్నీర్ ముక్కల్ని, మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ హాట్ వాటర్లో వేసుకుంటున్నానండి. ఇలా పన్నీర్ ముక్కల్ని హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల పన్నీర్లోకి మొత్తం మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ కూడా చక్కగా వెళ్తాయండి. తప్పకుండా ఒకసారి ఇలా ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసి తర్వాత కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని చూడండి. మీకు తెలుసో లేదో పెద్ద పెద్ద ఫంక్షన్లో వంట వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే ఇలాగే చేస్తారండి. నేను సేమ్ అదే ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరి నాకు ఫీడ్బ్యాక్ చేసి చెప్పండి. ఇలా పన్నీర్ అంతా కూడా నేను ఇలా 2 బ్యాచెస్ కింద విడివిడిగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆ ప్యాన్కి ఎన్ని ముక్కలు పడతాయో అన్నీ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కానీ ఆ పన్నీర్ ముక్కలు అన్నీ కూడా సరిగ్గా ఫ్రై అవ్వవు. మొత్తం అన్నీ కూడా ఇలా పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పన్నీర్ ముక్కల్ని వేడి నీటిలో అయితే వేసేసుకుంటున్నానండి. కొంతమంది ఫ్రై చేసుకోకుండా వేసుకుంటారండి. అలా కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి మసాలా దినుసులు వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా నేను ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకున్నానండి. ఆనియన్ అయితే మరీ చిన్న ముక్కలుగా కోయాల్సిన అవసరం లేదు. ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని ఫ్రై చేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ముక్కలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. టమాటాలు ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నాను నేను. టమాటా ముక్కలు కొంచెం ముక్కలు మెత్తబడే వరకు కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను నేను. జీడిపప్పు ఖచ్చితంగా అయితే వేసుకోండి. జీడిపప్పు వేసుకుంటే కర్రీ అనేది క్రీమీగా వస్తుంది చక్కగా. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా చక్కగా మగ్గిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో అయితే నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 నుండి 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మనం మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా అడుగు పట్టకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రై అవ్వడానికి. కొంచెం సేపు అయితే ఆయిల్ వేసాం కాబట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత
దాంట్లోకి ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నానండి నేను. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం 1 నుండి 2 స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. కారం వేసిన వెమ్మటే కొంతమంది అయితే వాటర్ వేసేసుకుంటారండి. అలా వాటర్ వేసుకోవద్దు. కొంచెం సేపు అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ హాట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని. ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కల్ని ఇలా మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో స్లోగా కలుపుకోవాలి, లేకపోతే పన్నీర్ ముక్కలన్నీ చిదిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. నేనైతే క్రిస్టల్ సాల్టే వేసుకుంటున్నాను. ఎక్కువగా మనకి సాల్ట్ కన్నా కానీ క్రిస్టల్ సాల్ట్ వాడితేనే చాలా హెల్దీ, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను నేను. గరం మసాలా వేసుకొని ఒక 15 నుండి 20 నిమిషాల పాటు కొంచెం సేపు అయితే దగ్గర పడే వరకు అయితే ఇలా కుక్ చేసేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇదే స్టేజ్లో. ఒక 15 నుండి 20 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ క్రీమీ స్ట్రక్చర్లోకి అయితే వచ్చేసిందండి నాకు పన్నీర్ కర్రీ. మీకు ఇంకా చిక్కగా కావాలంటే కొంచెం సేపు అయితే ఇంకా కుక్ చేసుకోండి. నేనైతే బిర్యానీలోకి బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా ఈ స్టేజ్లో అయితే తీసేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ చేసి చెప్పేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ కామెంట్ రూపంలో నాకు మీ ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి. కామెంట్స్ ఎన్ని ఉన్నాయో లైక్స్ కూడా అన్నీ ఉండాలి కదండి, కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ ఇంకా ప్రమోట్ చేస్తుంది, ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.